సినిమా చూసాక అందరూ ఎంత ఈ సినిమాని నచ్చినా మెచ్చుకున్నా కూడా ఒక్క లోటు మాత్రం ఖచ్చితంగా ప్రతిప్రేక్షకులు అనుకుంటాడేమో అనుకుంటున్నాను. ఏంటంటే నాగేశ్వరరావు ప్లేస్లో నాగ చైతన్య పెట్టారు, జూనియర్ ఎన్టీఆర్ గారి ప్లేస్లో ఉంటే బాగుండేది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని కన్విన్స్ చేయలేకపోయారు మీరు? ట్రై చేసాము అంటే ఒక 2 స్వప్నక్క ట్రై చేశారు, నేను ట్రై చేశాను. బట్ మేబీ ఆయనకి నిజంగా పెద్ద ఎన్టీఆర్ గారిని ప్లే చేయకూడదు అనుకున్నాను. బేసిక్లీ అదే చెప్పారు ఆడియో రోజు కూడా. సో అంటే బాగుంటుంది అనిపించింది. ఉంటే కొన్ని సీన్స్ ఉండే, యాక్చువల్లీ కొన్ని సీన్స్ సన్నివేశాలు, ముందు బంతి పూలు, చాలా నా ఫేవరెట్ సాంగ్స్ చాలా సావిత్రి గారిది, లేచింది మహిళా లోకం, అవన్నీ చాలా పాటలు నేను చేయాలనుకున్నాను యాక్చువల్లీ, ఎన్టీఆర్ గారిది అండ్ సావిత్రి గారిది క్లాసిక్స్. బట్ లేదు కాబట్టి వేరే రకంగా వెళ్ళిపోయాను స్టోరీ. బట్ చూసారా తను సినిమా జూనియర్ ఎన్టీఆర్? ఇంకా చూడలేదు అనుకోండి, ఐ థింక్ ఈరోజు చూస్తున్నాను అనుకుంటా. ఓకే. అండ్ ఇప్పుడు పోనీ ఆయన చేయకపోయినా వేరే ఆర్టిస్ట్ ఎవరైనా పెట్టడానికి కూడా మీకు ఇష్టం లేదేమో బహుశా వేరే? అంటే ఇప్పుడు ఏఎన్ఆర్ గారి పాత్ర నా చేతిలో పెట్టిన తర్వాత ఎన్టీఆర్కి వేరే పెడితే బాగుంటుందేమో అనిపించింది. పెడితే ఇద్దరిని వేరే వాళ్ళని పెట్టాలి. ఓకే. అదొకటి వేరే ఆర్టిస్ట్ పెట్టేది తీసినట్టున్నారు కదా, ఆ షాట్ ఒకటి మాత్రం, ఆ ఇంట్రొడక్షన్ అదే సీజీలో చేశారు. అదే బాడీ డబుల్ పెట్టి చేశారు. యా. అండ్ ఇప్పుడు నాకు తెలిసి తమిళ్లో రేపు రిలీజ్ అవుతుంది. ఏంటి అక్కడిక్కడికి ఏమన్నా చేంజెస్ ఉన్నాయా సినిమా? నాట్ టూ మచ్. అంటే బేసిక్ ఇప్పుడు బైలింగ్వల్కి ఎలా అంటే నేమ్స్ వేరేగా ఉంటాయి అలానే, కానీ స్టోరీ స్క్రీన్ ప్లే అంతా సేమ్. ఓకే. ఏ చేంజ్ ఉండదని. ఓకే. అంటే ఎందుకు లేట్ చేయడానికి కారణం, 2 days గ్యాప్ తర్వాత చేయడానికి కారణం? అంటే అక్కడ డిస్ట్రిబ్యూటర్ చాయిస్, యాక్చువల్లీ అక్కడ తమిళ్లో తీసుకున్న అతని చాయిస్. కానీ మేజర్గా నాకు తెలిసి ఇప్పుడు మిడ్ వీక్ రిలీజ్ చేయడం అనేది ఒక కొంచెం రిస్క్తో కూడిన వారమే. సో వెన్స్డే ఇక్కడ చేస్తున్నాం, మేబీ తెలుగులో మాకు హైప్ ఉంది, ఒకటి చేయొచ్చేమో, మేబీ చూస్తారు అని ఉంది. కానీ తమిళ్లో బెటర్ టు బీ సేఫ్, ఒక వీకెండ్ ఫ్రైడే రిలీజ్ బెటర్ అనుకుని తమిళ ఫ్రైడేకి వెళ్ళాం. సో ఎలా మంచి స్టాక్ వచ్చింది కాబట్టి అక్కడ ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు ప్లస్ అవుతుంది డెఫినెట్లీ. ఓకే. అండ్ విజయ్ దేవరకొండను కూడా జెమిని గణేషన్ క్యారెక్టర్ అనుకోని వదిలేశారా? ఏంటి ప్రాబ్లం? నాకు విజయ్ని ప్రతి క్యారెక్టర్కి ఫస్ట్ విజయ్ చెప్తాను. బట్ జెమిని గణేషన్ అంటే విజయ్ జా లైన్ ఉంటుంది యాక్చువల్లీ. విజయ్ షేర్ చేసుకుంటే జా లైన్ విజయ్ది జెమిని గణేషన్ గారిది చాలా సేమ్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ షేడ్ జెమిని గణేషన్ రోల్ మీరు చెప్పినట్టు చాలా ఒక గ్రే ఏరియా, ఒక చాలా కష్టమైన రోల్ బ్యాలెన్స్ చేయడం. థాట్ విజయ్ డెఫినెట్లీ హీల్ ఎంజాయ్ ప్లేయింగ్ దట్ రోల్, ఆ గ్రే ఏరియా రోల్. ఇంట్రెస్టింగ్ టు సీ వాట్ హీ కెన్ డూ. మా ఇద్దరిది మెయిన్ వరి ఏంటంటే ఇప్పుడు ఆ లాంగ్వేజ్ పరిస్థితి ఏంటి. ఇప్పుడు తెలుగులో మాట్లాడాలి, అది కూడా తెలుగు లాగా సౌండ్ చేయాలి, ఒక తమిళియన్ లాగా ఉండాలి. సో అది దొరకట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెమిని గణేషన్ గారు చాలా వెతికాము, సావిత్రి గారి కోసం ఎంత వెతికాము, జెమిని గణేషన్ కోసం అంతే వెతికాము, దొరకట్లేదు. ఫైనల్గా ఇంకా సరే విజయ్ ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఇది ఇంకా నువ్వు ఒక తమిళ యాక్సెంట్ తెచ్చుకోవాలి అంటే హీ వాజ్ ఎక్సైటెడ్. బట్ ఆ సేమ్ టైం ఒక రకమైన ఒక భయం ఉండే అనుకుంటా. లైక్ ఇప్పుడు మామూలు తెలుగులో మాట్లాడుతున్నప్పుడే ఆ తెలంగాణ యాక్సెంట్ వస్తుందని చాలామంది జనాలు అంటారు. సో ఇప్పుడు తమిళియన్ ఇప్పుడు ఆ యాక్సెంట్ బై మిస్టేక్ వచ్చింది అనుకోండి, మళ్ళీ వర్కౌట్ అవ్వదేమో అని చెప్పి అనుకున్నాడు. మేబీ 3-4 daysలో లక్కీగా దుల్కర్ దోకే అని నేను చెప్పాను. హీ వాజ్ లైక్ అమ్మయ్య బాబు ఓకే నాకు వాజంట్ వెరీ షూర్ అన్నట్టుండే. ఇప్పుడు ప్లే చేసిన క్యారెక్టర్ కేవలం ఫ్రెండ్షిప్ కోసం చేసినట్ట లేకపోతే నచ్చి చేసినట్టేనా? అంటే ఇన్ అ వే బికాజ్ నేను అడిగాను కాబట్టి చేశారు. అంటే ఆ క్యారెక్టర్లో అండ్ నేను బేసిక్లీ విజయ్కి చెప్పింది ఈ మూవీ నేను తీసేది కూడా ఒక రకంగా ఒక ట్రిబ్యూట్ లానే ఫర్ సావిత్రి గారు, ఒక హోమాజ్ ఫర్ సావిత్రి గారు. అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి, నాకు చాయిస్ ఉంటే అందరినీ ఒకసారి వచ్చి జస్ట్ సినిమాలో జస్ట్ అలా వెళ్ళి జస్ట్ అలా వెనక్కి నచ్చినా పర్లేదు. దిస్ ఇస్ ఆర్ ఇండస్ట్రీస్ ట్రిబ్యూట్ టు సావిత్రి గారు. యూ హ్యావ్ అ రోల్, ఇట్స్ అ ఫన్ రోల్. బట్ ఎనీవే మనోడు పెద్ద లెక్కలు వేసుకోడు. బట్ నువ్వు వేసుకున్నా జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ ట్రిబ్యూట్. లైక్ యూఆర్ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ దట్స్ పేయింగ్ ద సేమ్ రీజన్. నాకు ఇప్పుడు
డైరెక్టర్స్ తీసుకోవడం లైక్ ఎల్వి ప్రసాద్ గారిని, అవసరాల ఆర్ సందీప్ రెడ్డి, వాళ్ళందరూ ఐ జస్ట్ వాంట్ లైక్ ఎవ్రీబడి టు పే హోమాజ్. నాకు కుదరలేదు కానీ ఐ వాంటెడ్ టు గెట్